ఏదైతే కాళేశ్వరంలో 1,00,000 కోట్లు స్కామ్ జరిగిందంటూ రేవంత్ రెడ్డి సర్కార్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. సంవత్సరం తర్వాత దాదాపు పీసీ ఘోష్ కమిషన్ కూడా ఒక కమిటీ నివేదిక ఇచ్చింది. దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కూడా హైకోర్టులో దాన్ని పరిగణలోకి తీసుకోవద్దని చెప్పేసి కూడా హైకోర్టుకి వెళ్ళింది. సో హైకోర్టులో వాళ్ళకు ఫేవర్గా బీఆర్ఎస్ పార్టీకి కానీ ఇటు కేసీఆర్కి కానీ హరీష్ రావు కానీ చాలా ఫేవర్గా తీర్పు వచ్చింది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధి లలితారెడ్డి ఉన్నారు. మేడం, ఏంటి అసలు ఆ హైకోర్టు ఎలాంటి కామెంట్ చేసింది? ఈరోజు మీకు ఫేవర్గా ఏం తీర్పు వచ్చింది? హైకోర్టులో ఈరోజు అంటే మీరు చూసారు, ఆల్మోస్ట్ చాలాసార్లు వాదోపవాదాలు జరిగాయి. చాలా సుదీర్ఘమైన వాదోపవాదాలు సీనియర్ మోస్ట్ అడ్వకేట్లు చెప్పడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి. సో అదేవిధంగా వాళ్ళ తరఫు నుంచి కూడా అడ్వకేట్ జనరల్ గారు వాదోపవాదాలను వినిపించారు. సో ఇవన్నీ విన్న తర్వాత ఏంటి అంటే మేమేదైతే అంటే గ్రౌండ్ తీసుకున్నామో ఆ గ్రౌండ్ ప్రకారము సెక్షన్ 8B and C ఫాలో అవ్వలేదు. ఒక ప్రాపర్ ఆపర్చునిటీ ఇవ్వలేదు అనమాట. క్రాస్ ఎగ్జామినేషన్ చేసే రైట్ ఇవ్వాలి. యాక్చువల్గా మా మీద ఎవరైతే అలిగేషన్స్ పెట్టారో వాళ్ళని అసలు అలిగేషన్స్ది కరెక్టా కాదా ఏంటి అనేసి మా తరఫు నుంచి కూడా మేము వాళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ చేసే ఆపర్చునిటీ ఇవ్వాలి. అట్లాంటి ఫండమెంటల్ లానే ఫాలో కాలేదు. అది ఫాలో అవ్వకుండా ఒక రిపోర్ట్ తయారు చేసేసి అది వేస్తే అలాంటి రిపోర్ట్ ఏ విధంగా కూడా చట్ట ప్రకారం చెల్లదు. బికాజ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ బయాస్డ్ రిపోర్ట్. సో అలాంటి రిపోర్టు నన్నెస్ట్ ఇన్ ద ఐ ఆఫ్ లా, అసలు దాని పరిగణలోకి తీసుకోరు. సో ఇలాంటిది ఇంతకుముందు కూడా వేరే రాష్ట్రాల్లో కూడా జరిగినప్పుడు అక్కడ కూడా న్యాయస్థానాలు ఇలాంటి తీర్పునే ఇచ్చాయి. సో ఆ తీర్పుని ఇచ్చిన విషయాలను కూడా మేము ఈ కేసులో సీనియర్ మోస్ట్ అడ్వకేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాదోపవాదంలో వినిపించడం జరిగింది. సో అవన్నీ పరిగణలోకి తీసుకొని ఏదైతే ఫండమెంటల్ లాని ఫాలో కాలేదు కాబట్టి ఈ నివేదిక ద్వారా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. గతంలో కేసీఆర్ని కూడా స్వయంగా కమిషన్ ముందట హాజరుపరిచిన పరిస్థితి. కేసీఆర్ కూడా చాలాసేపు సుదీర్ఘంగా విచారించింది, హరీష్ రావు కూడా విచారించింది. సో ఏం చెప్తారు మరి దానికి సంబంధించి? అంటే వాళ్ళు విచారించారు, మరి మేము కూడా విచారించాలి కదా. కేసీఆర్ గారి తరఫున, హరీష్ రావు గారి తరఫున కానీ వేరే ఆఫీసర్స్ తరఫున కానీ వాళ్ళు కూడా అంటే ఎగ్జామిన్ చేయాలి కదా. ఓన్లీ మీరు వచ్చారు ఏంటి ఇదో మీ మీద ఇలా కేసు పెట్టారు, ఇలా జరిగింది అంటే అవును అప్పుడు ఎలా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టే 96,000 కోట్లు, 1,00,000 కోట్ల స్కామ్ ఎక్కడి నుంచి ఉంటుంది? కాళేశ్వరం అనేది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అది. ఇప్పటికి కూడా చూస్తున్నాం లక్షల ఎకరాలకి ఏ విధంగా సాగునీటిని ఇంటింటికి తాగునీటిని అందిస్తుందో అలాంటి ఎంత పెద్ద ప్రాజెక్ట్ని కావాలని చెప్పి ఏదో తప్పుడు ఆరోపణలు చేసి 1,00,000 కోట్ల స్కామ్ అని చెప్పేసి ఒక ఫాల్స్ ఎలిగేషన్ పెట్టి ఒక కమిషన్ని నియమించి ఆ కమిషన్ ఒక ప్రాపర్ ఆపర్చునిటీ ఇవ్వకుండా సింప్లీ పిలుస్తారు, జస్ట్ ఏంటి విచారిస్తారు, పంపించేస్తారు కాదు కదా. ఆ తర్వాత మా మీద పెట్టిన అలిగేషన్స్ ఏంటి, మేము దానికి అడగాలి కదా. మాకు అలాంటి ఆపర్చునిటీ ఇవ్వాలి కదా. మేము కూడా ఆర్గ్యుమెంట్ చెప్పాలి కదా. మేము కూడా ప్రతి ఒక్క రిపోర్ట్ని తీపిచ్చి ప్రతి ఒక్క అంటే ఏదైతే ఉన్నాయో అంటే మొత్తం ఫైల్ ఉంటుంది, దాని ప్రకారము ఎవ్రీథింగ్ మేము కూడా చెప్పేవాళ్ళం. ఇప్పుడు గవర్నమెంట్ ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ది ఆల్ డాక్యుమెంట్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. ఒక ప్రాపర్గా ఆపర్చునిటీ ఇవ్వకుండా అసలు అలాంటిది ఏమి మాకు అంటే అట్లా బయాస్ రిపోర్ట్ ఇవ్వడం అయితే అది చెల్లదు. దట్ ఈస్ నథింగ్ బట్ నన్నెస్ట్ ఇన్ ద ఐ ఆఫ్ లా అనమాట. కమిషన్ సంబంధించి ఎలాంటి కామెంట్ చేసింది కోర్టుకు సంబంధించి, గౌరవ కోర్టు? అంటే ఈరోజు ఏంటంటే ఓపెన్ కోర్టులో వర్డిక్ట్ చెప్పారు, డీటెయిల్డ్ జడ్జ్మెంట్ వస్తుంది, దాంట్లో మిగతా విషయాలన్నీ కూడా మనం చెప్పడానికి ఉంటుంది. సో ఈరోజు ఇచ్చిన తీర్పు అంటే బయట చెప్పడం మెయిన్ ఏంటి అంటే ఆ తీర్పు ప్రకారం ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్టు ఫండమెంటల్ లాని ఫాలో కాలేదు కాబట్టి ఈ రిపోర్ట్ ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అని చెప్పారు. ఎట్లా ఉంటుంది ఫర్దర్గా, ఎట్లా ఉంటుంది మేడం? మళ్ళీ గవర్నమెంట్ ఏమైనా సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఎట్లా ఉండబోతుంది? సుప్రీంకోర్టుకి వెళ్తే మళ్ళీ మీరు ఏ స్టాండ్ తీసుకుంటారు? నిన్ననే హరీష్ రావు కూడా దీనికి సంబంధించి ఢిల్లీకి వెళ్ళారు, సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లతో కూడా మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు హరీష్ రావు గారు ఎందుకు వెళ్ళారో ఢిల్లీకి ఆల్రెడీ నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఏ అంశాల గురించి వెళ్ళారో అది కూడా చెప్పారు మీకు అందరికీ కూడా చాలా క్లియర్గా. సో ఈ అంశం వచ్చేసరికి న్యాచురల్లీ అగ్రీవ్డ్ పార్టీ ఎవరైతే ఉంటారో, ఎవరైతే అంటే వాళ్ళ ఫేవర్లో తీర్పు రాదో వాళ్ళు ఖచ్చితంగా అప్పీల్కి వెళ్తారు. వాళ్ళకి ప్రతి హక్కు ఉంటుంది, వెళ్ళొచ్చు సుప్రీంకోర్టుకి. కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఇదే రిపోర్ట్ మీదనే వెళ్ళాలి. ఈ రిపోర్ట్ బేసిక్ ఫండమెంటల్ లానే ఫాలో కాలేదు కదా. సో వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేసినా అక్కడ కూడా మాకు పూర్తి నమ్మకం ఉంది. బికాస్ మెయిన్ ఫండమెంటల్ లానే మిస్సింగ్ ఉంది ఆ రిపోర్ట్లో కాబట్టి ఖచ్చితంగా అక్కడ కూడా మాకే ఫేవర్ వస్తుంది. అండ్ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో చిన్న కేసులది కూడా మనం చూసినాం. సోషల్ మీడియా నల్లబాలు అలియా శశిధర్ గౌడ్ కేసులని సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. సో అక్కడికి వెళ్తే కూడా ఏం జరిగిందని చూసాం మనము. అంత పెద్ద సిద్ధార్థ్ లూత్రా గారిని పెట్టుకున్నారు ఆ కేసులో. పెట్టుకున్నా కూడా ఏమైంది, అసలు అలాంటి కామెంట్స్ చేయకూడదు, హైకోర్టు ఇచ్చిన అంటే వర్డిక్ట్ చెల్లుతూ అదే ఫాలో కావాలి అని చెప్పి కూడా చెప్పారు. సో అట్లాంటిది ఈ కేసులో ఖచ్చితంగా వెళ్తారు ఎట్లాగన్నా. బికాస్ వాళ్ళ కుట్రలో భాగము కావాలని చెప్పి ఏదో విధంగా కుట్ర చేసి కేసీఆర్ గారిని ఇరికించాలనే ప్రయత్నాలే ఇవన్నీ. సో వెళ్తే వెళ్ళనియండి, మాకైతే న్యాయం మా సైడ్ ఉంది. మేము చెప్పిన ప్రతి ఒక్క గ్రౌండ్, ప్రతి ఒక్క పాయింట్ మా సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ ఏదైతే ప్రతి ఒక్కటి పాయింట్అవుట్ చేసి వాదనలు పిలిపించారో అవన్నిటికీ కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మొన్న కూడా ఈ కోర్టు తీర్పు పక్కన పెడితే అసెంబ్లీలో కూడా చర్చిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. మొన్న ఏదైతే మేడిగడ్డ టూర్లో భాగంగా
ఇదే 1,00,000 కోట్లు స్కామ్ జరిగింది, ఇదే నిజాంపాలెంలో అయితే కేసీఆర్ని ఉరిదీసేవారు, మేమైతే సిబిఐకి వెళ్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మళ్ళీ ఒకసారి కూడా కేంద్ర ప్రభుత్వానికి రెండోసారి లేఖ రాస్తున్నాం, సిబిఐ ఎంక్వైరీ అంటూ కూడా ముఖ్యమంత్రి ఓపెన్గా చెప్తున్న పరిస్థితి. మరి ఎట్లా ఉండబోతుంది? అంటే ఇప్పుడు మనం ఒక ఒక అంటే తెలంగాణ సీఎం పొజిషన్లో కూర్చున్నప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలి, ఏ మాటలు మాట్లాడొచ్చు, ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకూడదు అనేది అన్నీ ఆలోచించి మాట్లాడితే బెస్ట్. అలాంటి డెకోరమే ఫస్ట్ నుంచి ఫాలో అవ్వట్లేదు. అసెంబ్లీలో చూస్తున్నాం మనం ఎలాంటి డెకోరం ఫాలో అవుతున్నారు, ఎలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నారు, అసలు అలాంటి వర్డ్స్ అట్లా అట్టర్ చేయొచ్చా, అట్లాంటి అంటే చూసే ప్రజలందరికీ అంటే మేధావులను పక్కన పెడితే సామాన్య ప్రజలకు కూడా అనిపిస్తుంటుంది ఏంది అసలు ఇట్లాంటి మాటలు ఏంది అసెంబ్లీలో, ఇలాంటి వర్డ్స్ అసలు యూజే చేయకూడదు. మరి నిజంగా ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసినప్పుడు మరి ఎథిక్స్ కమిటీ అనేది సీఎం గారికి అయితే వర్తించదా? వర్తించాలి కదా. బయట మాట్లాడినా లోపల మాట్లాడినా అసలు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎవరిని ఉరిదీయాలనుకుంటున్నారు, ఇట్లాంటి మాటలు అంటే ఊరుకునేది అయితే లేదు. అంటే ఖచ్చితంగా ఏదో కుట్రలో భాగంగా కావాలని చెప్పి తప్పుడు కేసులు పెడుతున్నారేమో, పెట్టనియండి, న్యాయం మా సైడ్ ఉంది, ఖచ్చితంగా న్యాయస్థానాలను అప్రోచ్ అవుతాము, ఖచ్చితంగా ఎప్పటికీ న్యాయమే గెలుస్తుంది. ఖచ్చితంగా కాళేశ్వరంలో ఎలాంటి స్కామ్ జరగలేదు, దానికి సంబంధించి ఈరోజు న్యాయస్థానాలు కూడా తీర్పు ఇచ్చిందని చెప్పొచ్చు. ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి సంబంధించి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తుంది, సుప్రీంకోర్టులో కూడా ఫైట్ చేస్తాం. ఎందుకంటే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి న్యాయ సూత్రాలు పాటించలేదు, కేవలం మమ్మల్ని మాకు సంబంధించిన మా హరీష్ రావుని కానీ లేకపోతే కేసీఆర్ని కానీ విచారించారు తప్ప మాకు సంబంధించి మళ్ళీ వివరణ అడగలేదు, ఏకపక్షంగా వ్యవహరించారని చెప్పేసి కూడా ఈరోజు గౌరవ కోర్టు కామెంట్ చేసింది. ఇంకా పూర్తి డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా కొద్దిసేపట్లో వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ లీగల్ ప్రతినిధి లలితారెడ్డి చెప్తున్న పరిస్థితి. మరోపక్కన కేవలం కాళేశ్వరంలో 1,00,000 కోట్లు స్కామ్ జరిగిందంటూ ఇటు కేసీఆర్ గారిని లేకపోతే కేసీఆర్ని కానీ లేకపోతే హరీష్ రావు కానీ మిగతా వాళ్ళందరినీ ఒక ఇబ్బంది పెట్టడానికి ఒక దుష్ప్రచారం చేశారే తప్ప నిజంగా కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పేసి ఈరోజు కోర్టు ఇచ్చిన తీర్పు వల్ల కూడా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధి లలితారెడ్డి చెప్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.